गजाननं भूतगणाभिसेवितं कपिध्वजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजं नारायणसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रीविष्णुचरणोद्भासि हृत्कुशेशयसुन्दरं वन्दे त्वामवधूतेन्द्रं विश्वगौराङ्गरूपिणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय गणपति नमो नमो, जय मां ओम शक्ति नमो नमो, जय जय गणपति नमो नमो, जय मां ओम शक्ति नमो नमो, जय गुरुदेवा नमो नमो, जय रामचंद्र नमो नमो, जय मां जानकी नमो नमो, जय हनुमान जी नमो नमो, जय जय गणपति नमो नमो, जय मां ओम शक्ति नमो नमो, जय गुरुदेवा नमो नमो, जय रामचंद्र नमो नमो, जय रामचंद्र नमो नमो, जय मां जानकी नमो नमो, जय हनुमान जी नमो नमो। जय जय गणपति नमो नमो, जय मां ओम शक्ति नमो नमो, जय गुरुदेवा नमो नमो, जय रामचंद्र नमो नमो, जय मां जानकी नमो नमो, जय हनुमान जी नमो नमो, जय जय गणपति नमो नमो, जय मां ओम शक्ति नमो नमो। భక్త మహాశయులారా, భగవన్నామ సంకీర్తనమే ఈ కలియుగంలో మానవులు తరించటానికి అత్యంత సులభము, శ్రేష్టము, వేద ప్రతిపాదితము అయిన ఏకైక ఉపాయమని మహనీయులందరూ నొక్కి వక్కాణించారు. అందున శ్రీరామనామ మాధుర్యాన్ని సదాశివ బ్రహ్మేంద్రులు, తులసీదాస్ గారు, కబీర్దాస్ గారు, భద్రాచల రామదాస్ గారు, త్యాగరాజు గారు వంటి ఎంతోమంది మహాభక్తులు వేణోళ్ళ కొనియాడారు. పిబరే రామరసం హే రసనే, పిబరే రామరసం, పిబరే రామరసం అని సదాశివ బ్రహ్మేంద్రుడు ఓ రామ నీ నామమెంతో రుచిరా అని అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని భద్రాచల రామదాస్ గారు వంటి భక్తులు అద్భుతంగా ప్రశంసించారు. చెట్టు కింద నిలబడి చప్పట్లు కొడితే చెట్టు మీది పక్షులు ఏ విధంగా ఎగిరిపోతాయో అదేవిధంగా చప్పట్లు కొడుతూ చేసే భగవన్నామ సంకీర్తన వలన
శరీరం అనే చెట్టు నుండి పాపాలనే పక్షులు ఎగిరిపోతాయి. అంతేకాదు, నిరంతర నామస్మరణ వలన భగవత్ సాక్షాత్కార భాగ్యం లభిస్తుంది అని శ్రీరామకృష్ణ పరమహంస వారు ఉద్బోధించారు. భగవన్నామ ప్రచారమే ప్రధాన లక్ష్యంగా గుంటూరు నగరంలోని శ్రీరామనామ క్షేత్రం 1926వ సంవత్సరం నుండి, అంటే గత 83 సంవత్సరాలుగా కృషి చేస్తున్నది. క్షేత్రం తరఫున ఎంతోమంది మహానుభావులు భగవన్నామ ప్రచారం గావించారు. అట్టి వారిలో ముఖ్యులు తమ పూర్వాశ్రమంలో రఘువరదాసు గారుగా సుప్రసిద్ధులైన పరమహంస పరివ్రాజికాచార్య శ్రీ 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 అవధూతేంద్ర స్వామివారు. వారు తమ భగవన్నామ ప్రచార యాత్రను యావదాంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాల్లోనూ కొనసాగించారు. వారు గానం చేసిన భగవన్నామ సంకీర్తనలు భక్తులందరికీ తన్మయత్వం కలిగించి ఆనంద పారవశ్యంలో ముంచెత్తేవి. స్వామివారి సంకీర్తనలు ఇప్పటి వారికి అదే బాణీలో అందజేసే సత్సంకల్పంతో వారి అనుయాయి డాక్టర్ పన్నాల శ్యామసుందరమూర్తి, ఎంఎస్సి అగ్రికల్చర్, పిహెచ్డి, సహాయ కార్యదర్శి, రామనామ క్షేత్రం, గుంటూరు వారు కొన్ని ముఖ్యమైన శ్రీరామనామ సంకీర్తనలు భక్తుల అభీష్టం మేరకు ఈ సీడీలో పొందుపరిచి అందిస్తున్నారు. శ్రీరామనామము ఎంతో మంచి మధురము అనే ఈ సీడీలోని శ్రీరామనామామృతాన్ని భక్తులందరూ ఆస్వాదించి ఆనందించగలరని ఆశిస్తున్నాం. ఈ సీడీలోని చివరి నామం శ్రీ 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 అవధూతేంద్ర సరస్వతి స్వామివారు గానం చేసిన సీడీ నుంచి తీసుకొనబడినది. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు గుంటూరులో ఉన్న సంపత్ నగర్లోని శ్రీ శారదా పరమేశ్వరి దేవస్థానంలో 2009 ఏప్రిల్ 10వ తేదీ నుండి 42 రోజుల పాటు సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు గావించారు. ఆ సందర్భంగా ఈ శ్రీరామనామావళి సీడీ వారి పవిత్ర కర కమలములచే ఆవిష్కరింపబడటం మా మహద్భాగ్యంగా భావిస్తున్నాం. ఈ సీడీ తయారీకి ప్రోత్సహించిన శ్రీ రామనామ క్షేత్ర అధ్యక్షులు శ్రీ పోలిశెట్టి శ్రీహరిప్రసాదరావు గారికి, కార్యదర్శి శ్రీ రాగం రాంపిచ్చయ్య గారికి, ఇతర కార్యవర్గ సభ్యులకు మా కృతజ్ఞతలు. ఇక శ్రీరామనామామృతాన్ని జురుదాం రండి. శ్రీరామనామ సేవలో శ్రీరామకృష్ణ భక్త బృందం, గుంటూరు.